క్లిక్ తో మన ఫాలోవర్స్ అందరికి లవ్ యూ గైస్. బటన్ సైజే ఉంది నాకు. వేరే వాళ్ళు ఫోన్ తీసుకుని వీడియోస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. లో మీకు మైక్ మళ్ళీ బిగినర్ కాదు, ఫోన్ లో వాయిస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్ రోషన్ 10 వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే తమ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మనం అయితే మన వీడియోస్ కోసం మైక్ అయితే కొన్నాము. అదేం మైక్ కొన్నాము ఇప్పుడైతే చెప్పిపోతున్నాను. ఇదే మనం బైక్ కొనింది, దీంట్లో ఉంది. అన్బాక్సింగ్ చేద్దాము, వచ్చేయండి చూసేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఏ మైకో చాలా ఎక్సైట్గా ఉన్నారనుకుంటా. 1 2 3 గైస్, ఇన్ని రోజుల కోసం మన వీడియో క్వాలిటీ కోసం ఫోన్ కొన్నాం, వాయిస్ క్వాలిటీ కోసం మైక్ కూడా కొన్నాం. ఇప్పుడు మన పాత మైక్ అయితే యూస్ చేస్తున్నాము. ఒక మైక్ ఆల్రెడీ ఇది దీపాన్ని ఇచ్చాను నాకు. ఇదైతే మన సొంతంగా ఇప్పుడు మైక్ కొనుక్కున్నాము, హాలీల్యాండ్. ఈ మైక్ అయితే ఇన్స్టాలో చాలా ట్రెండ్ అయింది. ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ ఇదే మైక్ వాడుతున్నారు నాకు తెలిసినంత వరకు. ఈ మైక్ స్పెషాలిటీ ఏంటంటే చాలా చిన్నగా బుడ్డిగా ఉంటాయి, భలే ఉంటాయంట. గైస్, మనం అయితే ఇప్పుడు దీన్ని కట్ చేయబోతాం, అన్బాక్స్ చేయబోతాం. సారీ, ఈ మైక్ కొనేది ఇప్పుడే అవసరం అనుకున్నాను, కానీ మీకోసం అయితే వీడియో వాయిస్ బాగా రావాలని మైక్ అయితే కొన్నాను. మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తా ఉండండి, మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటా, మంచి మంచి ప్రోడక్ట్స్ కొని చూపిస్తూ ఉంటా. చాలా ఎక్సైట్గా ఉన్నాను నేను కూడా. ఫస్ట్ టైం ఒక ప్రోడక్ట్, సెకండ్ ప్రోడక్ట్ అయితే ఇది యూట్యూబ్ కోసం కొనేది. ఫోన్ 15 Pro Max కొన్నాను యూట్యూబ్ కోసం. ఫుల్ లాగ్ చేశాను కానీ అది పోయినాయి వీడియోస్. ఇప్పుడు సెకండ్ ప్రోడక్ట్ ఫర్ యూట్యూబ్, అది మీ వాయిస్ క్వాలిటీ బాగా రావాలని, వీడియోస్ బాగా రావాలని ఫోన్ కొన్నాను, వీడియోస్ బాగా రావాలని, వాయిస్ బాగా రావాలని మైక్ కొన్నాను. వాళ్ళు ఇన్స్టాలో ఈ మధ్య బచ్చంగా ట్రెండ్ అయింది. ఇది దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, అది ఏందో లాస్ట్ లో చూపిస్తాను మీకు. ఎక్స్పెక్ట్ చేసా ఫస్ట్ మాన్యువల్ బుక్ ఉంటదని. ఇంకొక విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు, వీఆర్ హియర్ ఫర్ యూ అని. మైక్ మీద ఫిక్స్ చేసుకునే దానికి ఎమోజీస్ కూడా ఇచ్చినారు చిన్నవిగా. 2 మైకుల మీద ఏ స్టిక్కర్ అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ గా మాన్యువల్ బుక్ ఇంకేముంటది దాన్ని. ఇంకా ఫైనల్ గా మెయిన్ ప్రోడక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇందులోనే ఉంటాయి అన్ని సామాగ్రిలు మైక్. నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను దీన్ని ఓపెన్ చేయాలని, ఆ బుడ్డి మైకులు చూడాలని. ఫైనల్ గా చూసేసాం ఆ 2 మైకుల్ని, బుడ్డి ఎంత కొద్దున్నా చూడండి. ఆ మైక్ చిన్నదిగా ఉంది, బటన్ లో పెట్టుకునే చట్టే బటన్ లాగా. ఇంకా 2 మైకులు, ఒక రిసీవర్ అయితే ఇచ్చారు. అలానే ఆ బాక్స్ కింద మైక్ కావాల్సిన సామాగ్రి అన్ని ఇచ్చున్నారయ్యా. విండ్ స్క్రీన్ లని. ఈ మైక్ ని నార్మల్ గానే యూజ్ చేయకుండా ఇంకా చైన్ లా కూడా యూజ్ చేయొచ్చు అంట ఈ మైక్ ని మనం. అందులోనే 2 థ్రెడ్ అయితే ఇచ్చున్నారు మైక్ సెటప్ కి. ఇంకా దాని తర్వాత ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చున్నారు మనకి. దీని ఛార్జింగ్ పాయింట్ వచ్చి వెనకాల అయితే ఇచ్చున్నారు. ఇందులో మనకు కావాల్సిన మెయిన్ పార్ట్ ఉంది ఏంటంటే 3mm జాక్. ఎందుకంటే మన గోపురం కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అంట దీంతో. ఇంకా రిసీవర్ గురించి చెప్పేది మర్చిపోయాను. ఏంటంటే రిసీవర్ వచ్చి PC కనెక్ట్ చేసుకోవచ్చు అంట, గోపురం కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అంట ఆ 3mm జాక్ తో. అందులోనే సౌండ్ కెపాసిటీ కూడా సెట్ చేసుకోవచ్చు ఎంత కావాలి సౌండ్ అని. ఇంకా అందులోనే 2 కనెక్టర్స్ అయితే ఇచ్చినారు, ఒక C టైప్, ఒక లైట్నింగ్. మనకి C టైప్ కావాలి ఎందుకంటే 15 Pro Max కదా, C టైప్ అయితే కనెక్ట్ అవుతుంది కనెక్టర్. ఇప్పుడు మన కొత్త మైక్ ని ఫిక్స్ చేసుకుని ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇప్పుడు ఫైనల్ గా మనం మైక్ అయితే పెట్టాము, కొత్త మైక్ మంది. ఇప్పుడు ఈ పక్కన ఎంత సౌండ్ ఉంది తెలుసా, రోడ్ లో వెహికల్స్ అన్ని పోతున్నాయి. ఇప్పుడు మనం సౌండ్ అంత ఉంది కదా, ఒకే ఒక క్లిక్ తో నాయిస్ అంత పోతుంది. ఇప్పుడు వాయిస్ అయితే చేంజ్ అయింది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఈ మైక్ ఒక బటన్ సైజే ఉంది నాకు తెలిసి, బటన్ కన్నా ఒక్కరో పెద్దది. కానీ ఇంత చిన్న మైక్రోఫోన్ దొరికేదంటే చాలా బెస్ట్. ఇంకా ఇదే మైక్ ఇలాంటి ఫ్యూచర్స్ కావాలంటే వేరే ఆప్షన్ లేదని ఉంటే డీజేకి వెళ్ళిపోవాల్సింది మీరు. కానీ ఈ బడ్జెట్ లో మీకు మైక్ వాయిస్ బాగా కావాలా, డిస్టెన్స్ ఇదైతే డీజే కన్నా ఎక్కువే. కన్నా కొంచెం స్టార్టింగ్ డీజేనిస్ట్ వాడాలా, బిగినర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కొంచెం బిగినర్ కాదు, కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత, ఒక్కరో స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ మైక్ అయితే వాడవచ్చు. అప్పుడు నేను ఎంతకుముందు ఈ మైక్ కొనక ముందు ఇంకో మైక్ వాడుతున్నా. ఆ మైక్ లేని టైంలో కూడా ఫోన్ లో కూడా వాయిస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఫోన్ లో వాయిస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇన్ని రోజులు ఫోన్ లోనే ఇస్తున్నాను ఆల్మోస్ట్. ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి కొనుక్కొని వచ్చుకుంటున్నాము. ఇలానే మీరు సపోర్ట్ చేయండి. నా వాయిస్ మారింది అనుకుంటున్నా, దీనివల్ల నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. మనమైతే ఇప్పుడు నాయిస్ నేషన్ మోడ్ లో పెట్టినాం. ఫస్ట్ అయితే ఫోన్ కొన్నాను వీడియో క్వాలిటీ మీకు బాగా ఇవ్వాలని, బాగా చెప్పాలని. ఇప్పుడు నా వాయిస్ బాగా ఇవ్వాలని మైక్ వస్తే కొన్నాను. ఇంకా ఫ్యూచర్లో ఎన్నెన్నో కొనాలని ఆశపడుతున్నాను. మీరు కానీ సపోర్ట్ చేయాలి, మీరు కూడా ఇలానే సపోర్ట్ చేయాలా. ఇంకా ఈ వీడియో తీస్తున్నందుకు చక్రికి థ్యాంక్స్ రా చక్రి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కి, మన ఫాలోవర్స్ కి అందరికి లవ్ యూ గైస్. ఈ మైక్ అయితే నాకు 15,000 అయితే కొన్నాను. ఈ 15,000 బడ్జెట్ లో ఇంత క్వాలిటీ అయిన మైక్ వచ్చినందుకు చాలా హ్యాపీ పడుతున్నాను. ఎందుకంటే ఒక స్టార్టింగ్ రేంజ్ లో ఒక యూట్యూబ్ స్టార్టింగ్ జర్నీ చేయాలా,
మైక్ క్వాలిటీ వీడియోస్ క్వాలిటీ బాగా ఇవ్వాలనుకునే వాడికి అయితే ఇది సెట్ అవుతుంది. కానీ స్టార్టింగ్ అంటే మరీ స్టార్టింగ్ అయితే కొనే బాకండి. కొన్ని డేస్ అయితే ఒక యూట్యూబ్లో ఒక సక్సెస్ ఒక 5K 7K దాటిన తర్వాత ఒక 10K దాటిన తర్వాత ఇన్స్టాలో ఒక 10K దాటిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఈ మైక్ అయితే సెట్ అవుతుంది. ఇంకా హై బడ్జెట్లో వెళ్ళాలంటే ఇంకా మైక్ బాగా కావాలంటే డీజేకి అయితే వెళ్ళిపోండి. నేనైతే ఈ మైక్ ని సజెస్ట్ చేసి తీసుకున్నాను. చాలా మంది డీజేకి వెళ్ళమన్నారు, కానీ ఈ మైక్ లో వచ్చి 300 మీటర్స్ వరకు డిస్టెన్స్ వాయిస్ ఇవ్వగలుగుతామంట. అదన్నమాట మ్యాటర్. కోసం వేరే వాళ్ళు ఫోన్ తీసుకుని వీడియో మీకు క్వాలిటీ బాగా ఇవ్వాలని రోజులు కూడా ఉన్నాయి మన చేతిలో. ఇప్పుడు మనం అయితే వీడియోస్ కోసం iPhone 15 Pro Max ఇప్పుడు ప్రెస్ ఎంపల్ ఇలాంటి మైక్ కూడా కొన్నాము. ఇంకా ఫ్యూచర్ లో ఎన్నెన్నో కొంటాము, అది మీరు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం మనం డ్రీమ్ బైక్ కూడా కొనబోతాం తొందరలో అనుకుంటున్నా. కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ కొంటాను ఏదో ఒక రోజు. అంటే నెక్స్ట్ ఇయర్ కొనాలనుకుంటున్నాను మన డ్రీమ్ బైక్. మన డ్రీమ్ బైక్ ఏందనుకుంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్ చేసి వెళ్ళండి, మీకు తెలుసుంటే మాత్రము. అదన్నమాట మ్యాటర్. ఓకే, బై బై డార్లింగ్స్.